పెట్టుకునే మన కిరీటం పెట్టి కాళ్ళకు బంగారు పాకలు ధరించినది ఆయుధం చేతికిచ్చింది నాయన ఏల కచ్చిరి ఏలరా రక్తదిల రాజల్లమ్మ రక్తదిల రాజు ఇన్ని రోజులు నా కాల నడకచ్చి సారింది నా అక్క కట్టం గట్టెక్కి నీ కాడికి నాకు 5 పైసల పని అయ్యద్దు భార్యను దగ్గర పిలుచుకున్నాడు భార్య మమత రాని నేను ఒక్క మాట చెప్పుతాను నా అక్కను మాత్రం ఉయ్యాల మీద కూర్చుండ పెట్టి ఉయ్యాల చంపాల ఊపాలే ఒక ముక్క పర వల్ల ఒక ముక్క పాశ వల్ల ఒక అన్నం పెట్టి సాదుకోవాలన్నాడు సరే పర్వాలేదు మేము అడక తినేటోళ్ళం రాజుకు పెళ్లి మేము ఎంత అదృష్టం మాది తండ్రి ఏల కచ్చిరి గాడి కత్తి రాజా వెళుతాడు నదుడు కరుణావతి దేవి అన్నాడు మమతరాని దేవి ఉయ్యాల పైన కూర్చుండబెట్టి ఉయ్యాల చంపాల ఊపుకుండా అన్నం పెడతాం రమ రమ రమయాలో మంచి రమనే నా బిడ్డ ఊరిలో రాదు భార్య అయినా కానీ దానికి పాలపోయి చేసి తప్పలేదు దాని ఆడబిడ్డ ఏ ఊరికన్నా 5,000 10,000 ఇస్తే పోయేది అది ఒకరి వంశం మోసేది నా బిడ్డ కూర్చునే తులబార మీద కూర్చుని ఎక్కేది కదా కళ్ళ పొరలొచ్చినాయి ఎప్పుడు చూసినా పొరలొచ్చినాయి ఎంతైనా కానీ నేను ఊరిలో రాదు కత్తనైనా కానీ నాకు కూర్చొని తప్పలేదు మా కింద దాసోళ్ళు ఉండాలి నీ దాసదా లెక్క పొద్దుగా లేవగా నీ ఆకిలంతా కూర్చుడు ఎట్టి సాకరి చేసుడు ఏంది ఎంతైనా కానీ నా బిడ్డకు లేనిపోని బోధాలను పోసి నా అల్లుడికి లేనిపోని మాట చెప్పిన అనుకో అక్కను కొట్టి వెళ్ళగొడితే నా బిడ్డ తులబారం వేసుకుని నా బిడ్డ పోయి నేను తులబారం చేసుకొని నేను కూర్చుంటాయా మా కింద దాసరికం పెట్టుకొని దాసులు 2-3 పెట్టుకొని దాసరికం చేస్తాను ఎరికేనా మా ముసలోని కూడా కట్టెలు కూడా తప్పుతుంది ఇంటి మూల కుక్క కాళ్ళు తప్పుతుంది వాడి మధ్య కృషి చేసుకొని వాడు ఎమ్మెల్యే దూసుకొని వాడు కూర్చుంటాడు అల్లిగా మానవతి ఏందమ్మా ఇవరో ఉండాలి ఇంత ఇవరో లేదా పోరి పెళ్లి చేసుకోగానే అయిపోయినా మొగ నీ మంచిగా అద్దులో తిప్పుకోవాలి ఎరికేనా మీ అయ్యరాజ కొడుకు చూడు నేను చెప్పినట్టు తింటాడు ఎరికేనా లేదు వాడే పెద్ద పాప వాడే
అన్నలు లేరు, తమ్ముడా తమ్ముళ్ళు లేరు, మేనమా మేనమా లేరు. ఎవరెవరు వాడే నా మొగడు. మొగని వాడంట ఓ మొగడిని వారి మీరు అంటేనే 185 బస్తాడు ఎరికేనా, 185 బస్తాడు. ఈ మాట్లాడిన అనగానే దిమ్మర దమ్మర అవుతుంది. కానీ బిడ్డ ఎంత కానీ నీ ఆడబిడ్డ ఓ ఇంటికి ఇస్తే పోయేది, దానికి 60,000 70,000 ఇస్తే చదువుకుంటున్నావు సానత్తు 70,000 ఇస్తే పోతుంది. ఎంతైనా కానీ బిడ్డ నీ భర్త తినాలి, నువ్వు ఆకిట్లా వండుకో. ఏంది మల్లిక మమనవతి గీడ అన్నామని ఆయన అంటాడు. ఏందయ్యో నీ ఒక్క మూడు అనుకోవాలా 2 మూలు అనుకోవాలని ఆయన అంటాడు. నువ్వంటే ఏందో 2 మూలు ఏంది 1 మూడైనా ఆయన అంటాడు. అంటే ఏం చేయాలయ్యా ఎంతైనా కానీ నేను అనేది వింటున్నావా? పొలం కొద్ది చెవులేని రావు గట్టి చెప్పాలి. సచినంగా కాపాడినాం కదా మనం. వాళ్ళు మనం నచ్చడంలో ఊరి పెట్టుకోవడం కాపాడిందా? నిన్ను కాపాడు గుంజ మనం కాపాడు కాదు అంజే వాళ్ళు కాపాడు సత్య వాళ్ళను మనం కాపాడింది కర్ణవ దొరికేనా. ఆకులు అన్నం పెడితే 60,000 మర్చిపోవద్దు. దొరికే పెద్ద చెప్పిన ఆకులు అన్నం పెడితే 60,000 మర్చిపోవద్దు. నా గుణం చేయకూడదు గరికేనా. నేను ఈ ఊళ్ళో పడ్డానంటే వాళ్ళ ముఖం చూసిందా చూసినా విడిచిపెట్టిన ఎండగడ్డలు నీరేస్తా గాయదానా నీకేనా ఎరికేనా. ఆయన అసలు కంట్రిప్ప కొడుతుంది ఎరికేనా. మళ్ళీ అద్దాలు పెట్టిండు నల్లైపోయి మళ్ళీ వైట్ వచ్చింది, నల్లైపోయి తెల్ల వచ్చినాయి. అవి మస్క్ ఇస్తున్నాయి వైట్ వేసినావా కొద్ది అయినాక మళ్ళా వేరే లైట్ ఓన్లీ స్ట్రాంగ్ వద్దు. స్ట్రాంగేనా మళ్ళా చెరొక్కటి మనకు స్ట్రాంగ్ అంటే ఎరికేనా. ఆయన దట్ ఈస్ మున్నా బావా ఎప్పటికీ బావా అంటే అగిట్లో వండుకుంటే ఏంది మమనవతి అగిట్లో వండుకున్నామంటే నేను 1 మూడు అనుకున్నా 2 మూడు అనుకున్నా. ఎక్కవో తింటి వరుతులు తాగి తోర్తులు ఏం చెప్తున్నా లేకిదానా బుట్టుదానా అడవిలో వచ్చిన కాపాడుకొచ్చిన లంజలారా మీరు ఏంది అని ఓ ఇప్పుడు పప్పన పెట్టి ఓ అస్సలే ఓడతలే అని నువ్వు చెప్పాలి. పరకర పెడుతున్నాను వల్లే ఎంత కానీ ఎంతటి మొవ్వానికైనా ఆడిదంటే అంకుశం అంటారు. ఎంత చేసుకున్న భార్య వాడిని నేను మాట అద్దమ్మ అద్దమ్మ ఒకటే అద్దమ్మ. ఈ పోరు ఒకటి గుట్ట ఉన్న 40 ఎకరం ఉండుర్రా, ఈ పోరు గుట్టి 40 ఎకరం పోయింది. చెప్పు చెప్పు ఈ రక్కని ఈ మొగడు మంచిగా ఇంకో మోతో మమ్మల్ని అసలు దొరికేనా. ఏదో నా మొగడు కొడతా నవ్వా అని ఇంటికి వచ్చి దాక్కున్నాడ పొల పొల మళ్ళీ పోతే కొడతా నా మొగడికే ఉండమన్నారు నీ అసలు దొరికేనా. నేను ఆగితే వండుకోవే అనుకోమని తొందరగా అనుకోవాలి. పోరి ఎప్పుడు తాళి చేసుకుంటారు అంతలోనా ఇంతలోనా కళ్ళ చూడు పిల్లగాడు రక్తశీల మహారాజు భార్య అన్నానికి భవనాల వేడి కట్టిండు. అమ్మ భవనాల వేడికైనా తాను కూడా వచ్చినాడు. పిల్లగాడు చూడుతానా దాని కారెక్కలు శుద్ధి పెట్టుకుని ఇంత కథ ఉన్నాడే అమ్మా. అయ్యా నీ అక్కయ్య నేను సంవత్సరం ఏళ్ళ ఉండాలా నన్ను ఒక్క మాట కంటాను అన్న వల్లే ఏంది మా అక్కని గట్ట ఒక్క దెబ్బ కొట్టంగానే అంత నేను చూసుకుంటా. ఇప్పుడు అన్న చెప్పు
అంటా మరి వెనక ఆడగాలి అంచే నాతో చెప్పు ముందు గారు చెక్ చేసుకోవాలి చెప్పే నీ బాధ్యత మీరు చెప్పేవే అంటేనే మరి వెనక ఏమంటే అరుడు పాడవాడు అప్పుడు అడివేనక తప్పుడు అనపోతే అడివేనక అనపోతే చెప్పు పిల్లగాలి అరుడా పెద్దలు ఆయన పెద్దలు పొలని ఆయనకైతే అనుకుంటే నేను ఏదో అనుకుంటే ఈ ఊళ్ళో ఈయన దార పోసిరు ఆయనకైతే వాళ్ళ మనసులు ఉన్నది అయితే అది ఆ పెద్ద బిడ్డ అనుకుంటే చిన్న బిడ్డ అనుకుంటే బదులు తీసుకో అన్నకి జపం అనేది పోదు ఏమన్నా నేను అది వెనక అంటుకో అమ్మా ఒక మొగడు అనుకోని ఇద్దరు మొగడు అనుకోని అక్కయ్య సంవత్సరం ముందుగా ముందు కట్టండవా ఆకిట్లు ఎందుకు అన్నవే వచ్చి ఆయన ఏం చేయాలయ్యా నీకు ఎంత నాకు ఇల్లునా ఇరువాడునా పనవడుతున్నా పట్టె ఎంత ఉన్నదా ఇద్దరు మూడు అనుకోవాలా ఏమికో మాకు పొల్ల కొద్దిగా అనరాదు మాట కాదు నేర్చుకోవాలి బిడ్డ నేర్చుకుంటే బాగుపడుతుంది ఎట్లా బాగుపడుతుంది నువ్వు అద్దరం అద్దరం ఫోన్ పుట్టింది 40 ఎకరం పోయింది పూసభవంత పోయింది భార్య దగ్గరికి వచ్చే వరకు ఆ భార్య కనుక ఏమి చిత్రసాల భవంతుల కనుక ఏమి ఆ భార్య మండుకొని ఉన్నదే ఇక భార్య దగ్గరికి వచ్చిండు ఏంటే మౌనవతి ఏందయ్యా మౌనవతి ఏందయ్యా అప్పుడే చంపుతాను పోయి ఏం చెప్పాలి అవలారా ఏందయ్యా ఒక మొగడు అనుకో ఇద్దరు మొగడు అనుకోండి ఒక మొగడు అనుకో ఇద్దరు మొగడు అనుకోండి అక్కయ్య సంవత్సరం చేయనద్దా నేను అల్ల నీ పాంచను పొలం కొట్టకు పొలం ఏమన్నది చూడము కూడా నా విద్య 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 ఎట్లా తల కాదుకున్నదే విద్య నా విద్య మన కొట్టి